ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా, మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో మీ గురించి ఆలోచించే అవకాశము మాకు ఇచ్చినందులకై మీకు స్తోత్రములు తండ్రి. ప్రపంచంలోని మీ పిల్లలు యేసుక్రీస్తు శిలువ శ్రమలను ధ్యానం చేసుకోండి, జ్ఞాపకం చేసుకొనుచున్న ఈ సందర్భాలలో మీరిచ్చిన లేఖనాలు, వాటిలోని సారాంశం ఈ ప్రపంచ మానవాళికి ఏం బోధిస్తుందో ప్రభువా మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ సమయంలో తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉండండి. మీ మాటలు వినిచుండగా ఆత్మీయంగా బలపరిచి ఆదరించి కృపజూపమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 34వ వచనం నుండి కొన్ని వచనములు ధ్యానించుకుందాం. ఈ ప్రపంచంలోని విశ్వాసులు, దేవుని నమ్మిన వారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు, సిలువకు ముందు యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలను ధ్యానం చేసుకుంటున్న ఈ సందర్భంలో యేసుక్రీస్తు సిలువలను జ్ఞాపకం చేసుకుంటున్న, యేసుక్రీస్తు సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సందర్భంలో ఒకసారి మనం కూడా వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రపంచంలోని ఎక్కువ శాతం దేవుని నమ్మిన వారు ఈ 40 రోజులు సిలువ శ్రమలను ధ్యానం చేసుకొని చుండగా మనం కూడా మరి దేవుని మాటలలోని సారాంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం, ఆత్మీయంగా బలపడతాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 34 నుండి. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగియున్నది. శిష్యులతో మాట్లాడుతున్న సందర్భము, మరణమగునంతగా దుఃఖంలో మునిగియున్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి ప్రభువు నేల మీద పడిపోయాడు. సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవలనని దేవుని ప్రార్థిస్తున్నాడు. సిలువకు ముందు అప్పగింపబడే రోజుకు ముందు జరుగుతున్న సన్నివేశం. ప్రభు అంటున్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ప్రార్థించండి అని వారికి చెప్పి ఇంకొంచెం దూరం పోయేసి నేల మీద పడి దేవుడికి ప్రార్థిస్తున్నాడు. సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము. ప్రభువు సాగిలపడి నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మనం ఆలోచన చేయగలిగితే ఏదో తీసివేయమంటున్నాడు. ప్రార్థన దేవుడికి చేస్తూ ఆ గడియను నా నుంచి తొలగించు అంటున్నాడు. ఆ పాత్రను, ఆ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు అంటున్నాడు. సాగిలపడి నేల మీద పడి. దేవుని ప్రియ సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువు చాలా మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నాను అంటున్నాడు. మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నాను అంటే ప్రభువు సంతోషంగా లేడు, ప్రభువు ఆనందంగా లేడు. గిన్నె తొలగించమంటున్నాడు సాధ్యమైతే,
ఆ గడియను తన యుద్ధ నుండి తొలగించుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరణమగునంత ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. దేహానికి భయంకరమైన జబ్బు వస్తే ఆ మనిషిలో సుఖముండదు. నవ్వమంటే నవ్వడు, తినమంటే తినడు. ఎందుకంటే నేను ఇలాగూ చచ్చిపోతాను, కోరికలు ఉండవు, మంచి బట్టలు వేసుకోడు, మంచి ఫుడ్ తినడు, సంతోషంగా ఉండడు, బాధతో ఉంటాడు. కారణం అతను తెలిసిపోయింది, నా ప్రాణం పోతుంది. అయితే ప్రభువు ఇలా ప్రార్థించుట ఆలోచన చేయగలిగితే దేవుడిని ప్రాధేయపడినట్లుగా ఉంది. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి అనే మాటను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది నేను శిష్యులతో చెప్తా ఉన్నాడు ప్రభువు. ఏమని? నేను అనేక హింసలు పొంది చంపబడతాను. ఈ మాటలు ప్రభువే చెప్తున్నాడు. ఏమని? నేను అనేక హింసలు, ఒకటి కాదు, రెండు కాదు, అనేక హింసలు పొంది అనుభవించి చంపబడతాను. ఏదో వెళుతూ ఉంటే లారీ వచ్చి ఢీకొంటే పెద్ద బాధ ఏమి ఉండదు. లారీ వచ్చేసి ఢీకొంటే క్షణంలో ప్రాణం పోతుంది. రైలు బండి కింద పడుకుంటే రైలు బండి కింద అప్పుడప్పుడు డెడ్ బాడీస్ కనబడతాయి. సూసైడ్ చేసుకునేవారు రైలుకి ఎదురుగ్గా పోతారు, ఒకేసారి ప్రాణం పోతుంది. పెద్ద బాధ ఏమి ఉండదు, ఢీగొట్టగానే ప్రాణం పోతుంది కదా. కానీ ముక్కలు ముక్కలుగా కోసి చంపితే ఎంత బాధ! అనేక హింసలట. శిష్యులతో చెప్తున్న మాట, అనేక హింసలు పొంది చంపబడతాను. ప్రాణమున్న వ్యక్తిని చంపుతూ ఉంటే ఎంత భయం కలుగుతుంది. ప్రాణమున్న వ్యక్తిని చంపుతూ ఉంటే నన్ను చంపుతారో ప్రాణం ఉండగానే అని నాకు తెలిస్తే అసలు నేను ఆ చోటుకే వెళ్ళను. ప్రభువు పరలోకం నుండి భూలోకానికి వచ్చి శిష్యులతో చెబుతూ ఉన్నాడు. ఏమని? అనేక హింసలు నేను పొంది చంపబడతాను. సో శిష్యులకు చెబుతున్న ప్రభువు దేవుడిని ఇలా ప్రార్థన చేశాడు. ఏమని? సాగిలపడి నేల మీద పడి, తండ్రి నా ప్రాణము బహుదుఃఖములో ఉన్నది. ఎందుకంటే టైం దగ్గర పడే కొద్దీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ప్రభువు శిలువ మరణానికి ముందు ప్రభువు టెన్షన్ పడ్డాడు. శిలువ మరణానికి ముందు ప్రభువు దుఃఖపడ్డాడు. శిలువ మరణానికి ముందు ప్రభువు నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దీనంగా. ఆ గడియను తొలగించు, ఆ గిన్నెను తొలగించు, నీ చిత్తమైతే. శిష్యులకు ఏమని చెప్పాడు? నేను అనేక హింసలు పొంది. ప్రభువు తెలిసి వచ్చాడు ఈ లోకంలోనికి. 1 తిమోతి పత్రిక 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 15 చూద్దాం, లేఖనాలను పరిశీలిద్దాం. 1 తిమోతి పత్రిక, పౌలు గారు రాసిన 1 తిమోతి పత్రిక 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 15. పాపులను
రక్షించుటకు క్రీస్తు యేసు పరలోకము నుండి లోకములకు వచ్చెను. క్రీస్తు యేసు ఎక్కడి నుంచి వచ్చిండు? పాపులమైన మనలను రక్షించుటకు క్రీస్తు యేసు పరలోకము నుండి లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చెను? మనలను రక్షించడమే తన ధ్యేయం. మనలను కాపాడుటయే తన ధ్యేయం. మన పాపాలన్నీ తన పవిత్ర రక్తముతో శుభ్రము చేయుటయే తన ధ్యేయం. తన జర్నీ రీజనే అది. పరలోకం నుండి ఈ లోకంలోనికి జర్నీ చేసి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకంలోనికి వచ్చిందే పాపులను రక్షించి పరిశుద్ధులుగా చేసి, పరలోకం తీసుకువెళ్ళడానికి వచ్చిన ప్రభువే అనేక హింసలు అనగానే ఒక్కసారి దుఃఖక్రాంతుడైపోయి దేవునికి సాగిలపడి ప్రార్థిస్తున్నట్లుగా ఉంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 1 Peter chapter 1 verse 19 and 20 చూద్దాం. ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచిద్దాం. అమూల్యమైన రక్తము, ప్రభు యేసుక్రీస్తు రక్తము. ఎలాంటి రక్తము? అమూల్యమైన రక్తము. నా రక్తము అపవిత్రమైన రక్తము. మన రక్తము మంచి రక్తము కాదు. ఆయన దేవుని ప్రియకుమారుడు, పరిశుద్ధుడు. ఆయన అమూల్యమైన రక్తము కలవాడు. యేసు రక్తము ఏ బ్లడ్ బ్యాంకులో దొరకదు. అతనే ఇవ్వగలడు. అలాంటి రక్తము కలిగి ఉన్న వ్యక్తే లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాంటి రక్తాన్ని కలిగి పరిశుద్ధంగా ఉండి, చదవండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన వస్తుంది. ఈ లోకానికి విమోచన ఎవరి ద్వారా? క్రీస్తు యేసు పవిత్ర రక్తము ద్వారా, క్రీస్తు యేసు నిర్దోషమైన రక్తము ద్వారా, క్రీస్తు యేసు కలిగి ఉన్న నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారానే లోకానికి విమోచన, పాప విమోచన. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎలా కాపాడుతాడు? ఎలా శుద్ధి చేస్తాడు? డెటాల్ సోప్తోనా, లక్స్ సోప్తోనా? ఇవన్నీ భౌతికమైన ఈ మురికిని క్లీన్ చేస్తాయి. మన బాడీ మీద ఉన్న మురికిని, ట్యాన్ను ఇవన్నీ క్లీన్ చేస్తాయి. లక్స్ కానివ్వండి, డెటాల్ కానివ్వండి, లైఫ్ బాయ్ కానివ్వండి. కానీ నా ఆత్మను శుద్ధి చేయాలి, ఆత్మను కాపాడాలి. బాడీ బాగుంది, ఆత్మ ఎలా ఉంది? దేవుడు ఆత్మ గనుక దేవుడికి ఆత్మలే కావాలి. దేవుడు శరీరధారి కాదు. శరీరధారులుగా ఉన్న మనలను కాపాడుటకు దేవుని యొద్ద ఉన్న వాక్యానికి శరీరాన్నిచ్చి ఈ లోకానికి పంపాడు. ఒక దేహాన్ని ధరించుకొని ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ దేహం భయపడినట్లుగా ఉంది బైబిల్లో. ఆ దేహము కలత చెందినట్టుగా ఉంది. ఆ దేహము నేలపడిపోయింది. నీ చిత్తమైతే ఆ గడియను తప్పించు అన్నాడు. నీ చిత్తమైతే ఆ గిన్నెను తొలగించు అంటున్నాడు. శిష్యులకేమో ఏం చెప్పాడు ప్రభువు? అనేక హింసలు నేను పొందుతాను, చంపబడతాను, ప్రాణముండగానే చంపుతారని తెలిసి వచ్చాడు అంటే ఎంత ధైర్యం ఉంటే రావాలి ఆలోచించండి. ఎంత ధైర్యం ఉంటే వచ్చాడు యేసుక్రీస్తు. లోకము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకములో ఉన్న వారి పాపాలన్నీ
మామూలు పాపాలు కావు. ఒక వ్యక్తి ఒక దాంట్లో పాపి, మరొక వ్యక్తి మరొక దాంట్లో పాపి, మనము మరొక దాంట్లో పాపులం. రకరకాల పాపాలు. ఈ పాపాలన్నిటినీ క్లీన్ చేయడానికి ఎంత ఓపిక కావాలి, ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఎంత సాహసం చేయాలి. మనకు ఎవరైనా చెడు పని చేశారని తెలిస్తే చీచి అంటాం. వాడితో ఫ్రెండ్షిప్ చేయం, వాడి జోలికి వెళ్ళం. కానీ ఆయనేమో పాపుల కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన పవిత్ర రక్తము ద్వారా విమోచన ఇవ్వడానికి వచ్చాడు. ఇది వాస్తవం. ఇంకా చదవండి. 1 Peter chapter 1 verse 19-20. ఈ విశ్వానికి పునాది వేయబడక మునిపే అపాయింట్ అయిపోయాడు యేసుక్రీస్తు. దేనికోసం అపాయింట్ అయ్యాడు? లోకంలో ఉన్న దేవుని పిల్లలు, దేవుని ఆలోచన చూడండి, దేవుడి ప్రణాళిక చూడండి. యేసుక్రీస్తు ద్వారా జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడు? నియమింపబడెను. కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? కడవరి కాలములో వచ్చాడు. అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి కడవరి కాలం. దేవుడు ఆదామును చూస్తూ ఉన్నాడు. నోవహు టైం వచ్చింది, అక్కడికి దేవుడు తట్టుకోలేకపోయాడు, బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ మనుషులు పుట్టడం ప్రారంభించారు. కడవరి కాలం వచ్చింది, క్రీస్తుని పంపించాడు. ఇక వెళ్ళు నాయన, మై డియర్ సన్, ఇక వెళ్ళు. మనుషుల పాపం దేవుడికి భారమైపోతుందని మనము లాస్ట్ సండే ధ్యానం చేసుకున్నాం. సొదొమ గొమొర్రాలోని మనుషుల పాపం దేవుడికి భారమైపోయింది, దేవుడికి బరువెక్కిపోయింది. సో లోకమంతా పాపంతో నిండిపోతే ఆ భారాన్ని దేవుడు తట్టుకోలేక కడవరి కాలంలో క్రీస్తు యేసును లోకంలోనికి పంపెను. ఆయన ఈ విశ్వానికి పునాది వేయబడక మునిపే నియమింపబడెను. సో ప్రభువు ఎందుకు వచ్చాడు? మన కోసం. మనం ఎవరము? మంచి వారం మాత్రం కాదు. ఆ ప్రభువు రాకపోతే మనమంతా పాపుల లిస్టులో ఉంటాం. ప్రభువు వచ్చినందుకు నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడి రక్షణలో ఉన్నాం. రక్షణ పాత్రను ధరించుకొని ఉన్నాం. రక్షణ పాత్రను మనకిచ్చాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. సో యేసుక్రీస్తు మరి ఎందుకు నేల మీద పడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మరణమవునంతగా నా ప్రాణము వేదనతో ఉందని ఎందుకు దేవునితో మొరపెట్టాడు? పాపులను రక్షించే పనిలో వచ్చి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనములు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనములు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడికి మనకు మధ్యవర్తిగా అపాయింట్ అయ్యాడు. ఏ సమస్య వచ్చినా డాడ్ నేను వెళ్తాను అని దేవుడికి మాటిచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. జగత్తు పునాది వేయబడేటప్పటికే దేవుడికి అనుమానం వచ్చిందన్నమాట. ఒకవేళ ఈ పిల్లలు
పాడైపోతే ఎలా నాయనా? అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనున్నాను కదా, నేను వెళ్ళొస్తాను. అమ్మో, వాళ్ళు నిన్ను కొట్టి చంపేస్తారేమో. చంపితే చంపని. నిన్ను బాధ పెడతారు, పెడితే పెట్టని. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు యేసుక్రీస్తు మన కోసం. అనేక హింసలు పొంది చంపబడతాను అని తెలుసుకున్నాడు. కానీ తీరా టైం దగ్గరికి వచ్చేసరికి బాడీ ఎలాంటి బాడీ? మట్టి బాడీలో వచ్చాడు, మట్టి దేహంతో వచ్చాడు. ప్రభువు మహిమ దేహంతో రాలేదు. ప్రభువు ఎలాంటి దేహంతో వచ్చాడు? రోమాపత్రిక 8వ అధ్యాయము చాప్టర్ 8 verse 4. యేసుక్రీస్తు ఎలాంటి దేహంతో వచ్చాడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనము. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన ప్రియ కుమారుడిని, తన స్వంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ఎలాంటి దేహంతో వచ్చాడట? సూపర్ బాడీ కాదు. యేసుక్రీస్తు ఎలాంటి బాడీ? ఆర్డినరీ బాడీ అట. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు అద్భుతమైన దేహము, అందుకే అన్నీ భరించాడు, సిలువను ఈజీగా జయించాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు ప్రభువు అనుకుంటారు. కానీ దేవుడు ఏమని రాయించాడు? పాప శరీరాకారంతోనే పంపాడు. మహిమ శరీరంతో రాలేదా? రాలేదు. క్రీస్తు ఎలా వచ్చాడట? మట్టి శరీరంతో వచ్చాడు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన అందరి కొరకట. చూడండి ఇక్కడ, అందరి కొరకు క్రయధనముగా మార్చబడ్డాడు. అందరి విమోచన కొరకు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమైపోయాడు? క్రయధనము అంటే అర్థం ఏంటి? అమ్ముడుపోయాడు. నీకు విడుదల కావాలంటే, పాపాల నుండి విముక్తి, విడుదల రావాలంటే క్రీస్తు యేసుని ఏం చేశాడు? దేవుడు క్రయధనముగా చేసేశాడు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. యేసుక్రీస్తు ఏమైపోయాడు? మన కోసం క్రయధనం అయిపోయాడు, కరెన్సీగా మారిపోయాడు. నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అందుకే ఉంటుంది బైబిల్లో, మనము విలువ పెట్టి కొనబడిన వారము, ప్రభువు కొనేసుకున్నాడు. మనమంతా విలువ పెట్టి కొనబడిన వారం. క్రీస్తు రక్తము, క్రీస్తును క్రయధనంగా చేసి దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. నీవు దేవుడు సొత్తుగా ఉండాలి. యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా? అయ్యో ప్రభువా శిలువ మీద చనిపోయావా అంటే సరిపోతుందా? యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే మనకేమైనా లాభమా? యేసుక్రీస్తు శ్రమలను ధ్యానం చేసుకొని మనం ఏమైనా పాఠం నేర్చుకుంటే మనకు లాభమా? కేవలం ధ్యానం చేసుకుంటే లాభం కాదు, ఆ ధ్యానంలో పాఠం నేర్చుకోవాలి. పాఠం యెషయా గ్రంథము, యెషయా గ్రంథము. అనేక హింసలు పొంది నన్ను చంపుతారు అని చెప్పాడు కదా ప్రభువు. ఎలా తెలుసు ప్రభువుకు? యెషయా గ్రంథము క్రీస్తుకు పూర్వము రాయబడింది. యెషయా గ్రంథము క్రీస్తుకు పూర్వము రాయబడింది. 53 యెషయా గ్రంథం 53, ఐజాయా 53 verse 10, 10వ వచనము. నలుగగొట్టుటకు దేవుడికి ఇష్టమైన, దేవుడు అతనికి వ్యాధి కలుగజేసెను.
అతడు తన్ను తానే అపరాధ అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము అతని సంతానము చూచును. నలుగగొట్టుటకు దేవుడికి ఇష్టమయ్యను. దేవుడు యేసుక్రీస్తును నలుగగొడతాడు అనే విషయము యేసుక్రీస్తుకు తెలిసిపోయింది. ఎందుకంటే క్రీస్తుకు పూర్వము ఐజయా రాశాడు, యేసుక్రీస్తు అంతకుముందు దేవుడి దగ్గర ఎలా ఉన్నాడు? వాక్యము రూపంలో ఉన్నాడు. ఇవన్నీ తెలుసు. ఎలా కొడతారో తెలుసు, ఎలా హింసిస్తారో తెలుసు, ఎలా శిలువనెక్కిస్తారో తెలుసు, ఎలా పక్కల బల్లెం పొడుస్తారో తెలుసు, ఎన్ని బాధలు పెడతారో తెలుసు యేసుక్రీస్తు ప్రభు. ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించాడు. కారణం యేసుక్రీస్తు ఎలాంటి బాడీతో వచ్చాడు? భయపడే బాడీ. ఎలాంటి బాడీతో వచ్చాడు? నొప్పిని ఓర్చుకోలేని బాడీ. మనం ధరించుకున్న బాడీ నొప్పిని తట్టుకోలేదు, బాధను తట్టుకోలేదు, వేదనను తట్టుకోలేదు. అందుకే అతను వేదన పడ్డాడు. లూకాసు వార్త 22:44. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి యేసుక్రీస్తు చూడండి, మట్టి దేహంతో వచ్చినందుకు దేవుడు నన్ను నలగొడతాడు, వారు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు, నేను బ్రతికుండగానే నన్ను చంపుతారు అని శిష్యులకు చెప్పాడు. కానీ తీరా టైం దగ్గరకు వచ్చేసరికి క్రీస్తు యేసు కలవరపడ్డట్టుగా ఉంది బైబిల్లో. అతను వేదన పడ్డాడు. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా యేసుక్రీస్తు చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. అంటే ఎలాంటి దేహాన్ని ధరించుకున్నాడు ప్రభువు? మనలాంటి దేహమే, సూపర్ బాడీ కాదు. పాప శరీరం అంటే బాధపడే శరీరం. పాప శరీరం అంటే బాధపడే శరీరం, వేదన పడే శరీరం, తలనిల్లిపోయే శరీరం. అలాంటి శరీరం అన్నమాట పాప శరీరం అంటే. అలాంటి ఒక మానవుడి దేహంతో యేసుక్రీస్తు వచ్చాడు. మానవుడి మనలాంటి దేహంతో క్రీస్తు వచ్చాడు. 44వ వచనం. 44. ఆయన వేదన పడి ఆయన ఏమన్నది బైబిల్లో? వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న. దేవుడి లోకంలో పరలోకంలో ఎంతో హ్యాపీగా ఉన్న ప్రభు మన కోసం ఈ లోకంలోనికి వచ్చి ఎంతో వేదన పడ్డాడు. కారణం మనమే. అతన్ని వేదనకు కారణం మనమే. ప్రభువు రక్తం చిందించడానికి గల కారణం మనమే. ఆలోచన చేస్తే దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక మామూలు శరీరధారిగా వచ్చి వేదన పడ్డట్టుగా కనబడుతుంది. యెషయా గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తుకు ముందే తెలుసు. నన్ను దేవుడు పంపిస్తున్నాడు, వారు నన్ను నలగొట్టేస్తారు, ఇవన్నీ తెలిసి ప్రార్థించాడు. ఏమని? ఆ గడియను నా యుద్ధ నుండి తొలగించు. ఆ గడియను తొలగించమన్నాడు. కానీ జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా ఆలకిస్తే సిలువను మాత్రం వద్దనలేడు. ఆ గడియను తొలగించు అన్నాడు, ఆ గిన్నె తొలగించు అన్నాడు. ఆ గడియలో వచ్చే గిన్నెను తొలగించమన్నాడే కానీ ప్రభువు సిలువను తప్పించమని మాత్రం ఎక్కడ చెప్పలేదు. కారణం వచ్చిందే మన కోసం, ప్రాణం పెట్టడానికే వచ్చాను అని చాలా రెఫరెన్స్లో ఉంటుంది. నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను అంటాడు, పారిపోవడానికి కాదు. ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కొని పోతాను అంటాడు. క్రయధనముగా వచ్చాను, క్రయధనం అయిపోతాను, మీకోసం నేను క్రయధనముగా మారిపోతాను అంటున్నాడు. యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడు? క్రయధనంగా మార్చేశాడు. వేదన పడిన దేహము, చెమట గార్చిన దేహము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యేసుక్రీస్తుకు ఒక రకమైన బాడీనిచ్చి మనకు ఒక రకమైన బాడీని ఇవ్వలేదు. మనలో ఉన్న ఆత్మ కూడా ఒకటే, మనకిచ్చిన బాడీ, యేసుక్రీస్తుకి ఇచ్చిన బాడీ ఒకటే. కారణం మరియమ్మ గర్భములో నుండి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. ఫ్లెష్ మరియమ్మ గర్భము నుండి ధరించుకొని వచ్చాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ పాఠంలోని సారాంశం ఏమంటే, యేసుక్రీస్తు మామూలు ఒక దేహంతో వచ్చి ఈ లోకాన్ని జయించాడు.
మామూలు ఒక దేహంతో వచ్చి వేదన పడిన దేహం, చెమట కార్చిన దేహం, ఏడ్చిన దేహం, సాగిలపడిన దేహం, దుఃఖపడిన దేహం, ఇలాంటి ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేహంతో వచ్చి దేవుడిని మహిమపరిచి లోకానికి రక్షణ ఇచ్చి దేవుడి కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. మనము శ్రమల దినాలలో ఈ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ప్రతిసారి శ్రమలను జ్ఞాపకం చేసుకొని వెళ్ళిపోవడం బాగోలేదు. శ్రమలను జ్ఞాపకం చేసుకొని మనము బలపడాలి. ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిశుద్ధుడిగా వచ్చాడు. ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడిగానే వెళ్ళాడు. మనం ఎలా వచ్చాం? పరిశుద్ధులుగానే వచ్చాం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం? ప్రశ్నించుకోవాలి. ఎవ్రీ ఇయర్ మేము శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకుంటాం, స్మరించుకుంటాం అంటే దేవుని ప్రియబిడ్డలారా, ఇది మంచి పద్ధతి కాదు. మనము ప్రభువును స్మరించుకుంటే మనం బలవంతులమైపోవాలి. ప్రభువు విమోచన క్రయధనమైనప్పుడు, ప్రభువు మనల్ని కొనేసుకున్నప్పుడు, మనము దేవుడికి సొత్తుగా ఉన్నప్పుడు, దేవుని కోసం ఈ దేహాలను వాడకపోతే, మీ దేహములు సజీవ యాగముగా ఆయనకు సమర్పించకపోతే, యేసుక్రీస్తు దేహం దేవుడికి ఎంతో ఉపయోగపడింది. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు దేహం దేవుడికి ఎంతో ఉపయోగపడింది. అలాంటి శరీరాన్ని రక్త మాంసములతో యేసుక్రీస్తును ఈ లోకంలోని పంపాడు. ఆ దేహంతోనే జయించి ప్రపంచం ముందు నిలబడ్డాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఈ శ్రమల దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, మనం ఏం పాఠం నేర్చుకోవాలి? క్రీస్తు శ్రమలను చూసి, క్రీస్తు వేదనను చూసి, క్రీస్తు ప్రార్థనను చూసి మనం ఏం నేర్చుకోవాలి? గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. శ్రమల దినాలలో క్రీస్తు యేసు శ్రమలను ధ్యానం చేసుకుంటున్న సోదర సోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటే ఈ సాంప్రదాయం కాదు. మారిపోతూ ఉండాలి. ఎలాంటి దేహంతో వచ్చాడు? రక్త మాంసములలో పాలివాడై వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? లోకాన్ని కాపాడి మనల్ని పరిశుద్ధులుగా చేసి దేవుడి లోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఒక మార్గాన్ని చూపించాడు, ఎలా బ్రతకాలో. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ దేహంతో ఎలా బ్రతకాలో బ్రతికి చూపించి వెళ్ళిపోయాడు. ఇదే పాఠం. పౌలు గారు అంటున్నారు ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నాలో పాత సౌలు లేడు, నేను ఇప్పుడు పౌలును అంటున్నాడు. నేను అప్పుడు సౌలును, ఇప్పుడు పౌలును. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ముందు మనం 40 రోజులు శ్రమలను ధ్యానించుకొని వెళ్ళిపోతే ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం చెప్పండి? మన బ్రతుకులు మారిపోవాలి. ఒక చక్కటి తీర్మానంతో ముగించుకుందాం. నేను 2022లో క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనములు ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనములు. ఎలా ఉండాలి మనం? ఎలా జీవించాలి మనం? కావున మీరు, ఎంత బాగుంది చూడండి బైబిల్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తుని పోలి నడుచుకొనుడి. ఎలా ఉండాలట? కేవలం మేము స్మరించుకుంటాం బ్రదర్ అంటే కుదరదమ్మా. మేము జ్ఞాపకం చేసుకుంటాం అయ్యా అంటే కుదరదు బాబు.
మేము జ్ఞాపకం చేసుకుంటామంటే కుదరదు నాయనా. మేము స్మరించుకుంటాం బ్రదర్ అంటే కుదరదు. కళ్ళ ముందు నీళ్ళ బాటిల్ పెట్టి స్మరించుకుంటే దాహం తీరుతుందా? కళ్ళ ముందు నీళ్ళ బాటిల్ పెట్టుకొని స్మరించుకుంటే దాహం తీరుతుందా? త్రాగితే దాహం తీరుతుందా? మంచి బిర్యానీ ఎదురుగా పెట్టుకొని స్మరించుకుంటే కడుపు నిండుతుందా? తింటే నిండుతుందా? ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. కేవలం మనము శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి లేఖనాలను. ప్రభువే పరలోకాన్ని వదిలి మన కోసం వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటే మనము ఆయనకు సొత్తులుగా, ఆయనకు పనివారిగా, ఆయన కోసం బ్రతికే వారిగా ఉండకపోతే, ఆయన కోసం మనం ఉపయోగపడకపోతే బాధపడిపోతాడు. వీరి కోసమేనా నేను నలగొట్టబడ్డాను అంటాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎలా ఉండాలట మనము? ప్రియులైన పిల్లల వలె నడుచుకోవాలి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. అప్పుడే మనము దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం. యేసుక్రీస్తు ప్రభు నల్లగొట్టబడి ఏమైపోయాడు మన కోసం? యేసుక్రీస్తు ప్రభు నల్లగొట్టబడి ఏమైపోయాడు మన కోసం? రొట్టె ద్రాక్ష రసముగా మిగిలాడు. దేవుడు పంపిన యేసుక్రీస్తు నలుగొట్టబడి రొట్టెగా ద్రాక్ష రసముగా మన కళ్ళ ముందు ఉన్నాడు. ఇప్పుడు ఆ రొట్టెని తినవా? ఆ రక్తము త్రాగవా? అంటే యేసుక్రీస్తు వద్దా? ఆ ద్రాక్షరసం వద్దా? ప్రశ్నించుకొని ముగించుకుందాం. తాను యేసుక్రీస్తు అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని చెబుతాడు, ఈ రొట్టెని మీరు తినండి, ఇది నా శరీరము. ఒక పాత్రని ఎత్తుకొని, ఇది నా రక్తము, దీన్ని త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు చెబితే చాలామంది బల్లంటే దూరంగా పారిపోతారు. అదేంటో పిల్లలారా ఆలోచించండి. ఈ శ్రమల దినాలలో ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగానే వెళ్ళాడు. మనమే పరిశుద్ధులుగా వచ్చి ఎక్కడ ఆగిపోయాం అనేది ప్రశ్న. రూపాంతరం చెందామా? ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. అవకాశం మళ్ళీ రాదు. ప్రభువు వచ్చాడు, పని ముగించుకొని వెళ్ళిపోయి దేవుడి పరలోకంలో దేవుడి కుడిపార్శ్వన ముందు ఆసీనుడై చూస్తూ ఉన్నాడు. మన కోసం చూస్తూ ఉన్నాడు. రెండవ రాకడ కోసం చూస్తూ ఉన్నాడు. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా. యేసుక్రీస్తు ఎందుకు వేదన పడ్డాడు? ఒక మామూలు దేహం అది. ఎందుకు ఆతురత పడ్డాడు? ఒక మామూలు దేహం అది. ఆ గడియను ఎందుకు తప్పించమన్నాడు? అది అంధకార సంబంధమైన గడియ. ఆ గడియను ఎందుకు తప్పించమన్నాడు? అది అంధకార సంబంధమైన దయ్యం గడియ. ఆ గడియను తప్పించమన్నాడు కానీ సిలువను తప్పించమనలేదు. అంధకార సంబంధమైన గడియ తప్పించు తండ్రి అన్నాడు. కానీ దేవుడు ఆ గడియలోనే క్రీస్తు యేసుని అప్పగించాడు. ఎందుకంటే అక్కడ ప్రార్థన ఉంటుంది, ఆ గడియను తప్పించు అని నీ చిత్తమే అంటాడు. అంటే ఆ అంధకార సంబంధమైన గడియలో ప్రభువు ఎందుకో తప్పించమన్నాడు. కానీ దేవుడు మళ్ళీ ఆ గడియలోనే యేసుక్రీస్తును అప్పగించాడు. ఆ గిన్నె తప్పించమన్నాడు. అంధకార సంబంధమైన సమయంలో ఆ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రంతా కొడతారు కదా, ఎంత కొడతారో ఎంత నలిపేస్తారో అని ప్రభువు ఒకసారి తల్లడిల్లిపోయాడు. దేవుని ప్రార్థించాడు. అయినా కూడా నీ చిత్తమే. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి యేసుక్రీస్తును నలుగగొట్టేశాడు మన కోసం. అయితే కొందరి అపోహ ఏంటంటే యేసుక్రీస్తు దేహము
చాలా అద్భుతమైన దేహము, అందుకే లోకాన్ని జయించి వెళ్ళిపోయాడు కాదు. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, టైం లేదు. రక్త మాంసములలో పాలివాడో ఆయన అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసును ప్రక్కలో పొడిచాడు ఓ సైనికుడు, ఏమొచ్చింది? రక్తమే. తలపై ముళ్ళ కిరీటం పెడితే ఏమొచ్చింది? రక్తమే. నాలుక ఎండిపోయి దాహం అన్నాడు, మనలాంటి దేహంతో వచ్చాడు అని నమ్మాలి. అపోహ, మరికొందరి అపోహ, యేసుక్రీస్తు ప్రార్థించాడు కదా, దేవుడు యేసుక్రీస్తును శిలువ మీద నుండి తప్పించాడు అని మరికొందరి అపోహ. యేసుక్రీస్తు దేవుని ప్రార్థించాడు కదా, ఆ గడియను తప్పించము, ఆ గిన్నెను తప్పించమని ప్రార్థించాడు కదా, యేసుక్రీస్తును దేవుడు తప్పించాడు అని మరికొందరి అపోహ. ఈ అపోహలు దయచేసి నమ్మబాకండి. ఇవన్నీ అపోహలే, ఆధారము లేవు. మరణించాలి, అతను జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం నియమింపబడ్డాడు, మన రక్షణ కోసం నియమింపబడ్డాడు. క్రయధనముగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఒక మార్గాన్ని చూపించాడు, నా ద్వారా రండి, నేను తప్ప మీకు వేరే మార్గం లేదు, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడు రాడు. యేసుక్రీస్తే శరణ్యం. ఎక్కడికి? పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు యేసు బాటలోనే జీవించాలి, క్రీస్తులా బ్రతకాలి, పరిశుద్ధంగా, నిర్దోషంగా. ఒక మంచి తీర్మానంతో ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా ప్రభు యేసుక్రీస్తు ఆనాడు ప్రార్థించిన ప్రార్థన, ప్రభువా మీరు విని కూడా మరి తండ్రి ప్రభువును మా కోసం అర్పించారు, నలగొట్టారు. మేము చేసిన పాపాలన్నీ తండ్రి ప్రభువుపై మీరు మోపారు తండ్రి. మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పది నా ప్రభువా. మీ కళ్ళ ముందే మీ కుమారుణ్ణి అనేక హింసలు పెడుతూ ఉంటే తండ్రి మీరు తల్లడిల్లిపోయారు, ఎంతో బాధపడ్డారు తండ్రి. యేసుక్రీస్తు కూడా శిలువ మరణించడానికి వచ్చి మరి ఒక రక్త మాంసములు కల దేహంతో వచ్చి మరి మీకు ప్రార్థించి కొంచెం దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. కానీ మీ చిత్తమే నెరవేర్చాలని తండ్రి చివరకు సర్వమానవాళి కోసం పాపులను రక్షించుటకు తండ్రి క్రయధనంగా మారిపోయాడు ప్రభువా. ఎంతో గొప్ప పాఠం విన్నాం. కొందరి అపోహ తండ్రి యేసుక్రీస్తు బాడీ సూపర్ బాడీ అని కాదు, మామూలు దేహమే, రక్త మాంసములతో మీరు పంపారు. గొప్పతనం మీ పాఠం విన మీ పిల్లలు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. కేవలం శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు అని, మాలో క్రీస్తు ఉండాలని, మేము క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఎంతో చక్కని మాటలు తండ్రి మా నిమిత్తం వ్రాయించారు. మీ మాటలు విన్న మీ పిల్లలు ఇంకా లోతుగా తండ్రి మీ మాటలు ధ్యానం చేసి దీంట్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కాపాడండి. ఏ ఒక్కరు నశించిపోవడం తండ్రి మీకు ఇష్టం లేదు. రక్షించండి, కాపాడండి, మారు మనసు ఇవ్వండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ప్రపంచం వైపు వెళుతుండగా అనేకులు తండ్రి మరి సత్యాలను తెలుసుకొని ఆత్మీయంగా బలవంతులై మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు వారి అతి పరిశుద్ధ పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు.